కోల్పోయి అతను మాట్లాడిన మాటల వల్ల బయటపడ్డది అతని బుద్ధే బయటపడిందండి. ప్రజలందరికీ ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు అతను ఒక యాక్సిడెంటల్ సీఎం. ఆ యాక్సిడెంటల్ సీఎం గురించి ఆలోచించే ఆ సమయం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉండదండి. ఏదో అందరు కుర్రోళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక కుర్రోడు అన్నట్టు ఆయన చూస్తాడే తప్ప ఇతను నా సమకాలికుడు, లేకపోతే నాకులాగా ఇతను ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఇతను నా ప్రత్యర్థి అని చంద్రబాబు నాయుడు గారి మాటలు నేను ఏ రోజు వినలేదు. అరే మాలాంటి సామాన్యులతో ఆయన ఎలా మాట్లాడతాడో, అసామాన్యులతో పెద్ద పెద్ద కేంద్ర మంత్రులతో ప్రధానమంత్రులతో కూడా అలా డీల్ చేసిన వ్యక్తి ఆయన ఆంధ్రజాతి యొక్క సొత్తు అండి. ఈ తెలుగు జాతికి పెద్ద ఎవరన్నా ఉన్నారు అంటే కనుక రేపు రాబోయే చరిత్రలో నారా చంద్రబాబు నాయుడు గారి పేరే రాసుకుంటారు. నందమూరి తారక రామారావు గారి తర్వాత తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దశ దిశలా వ్యాపించింది నారా చంద్రబాబు నాయుడు గారే. ఆ మాటకు వస్తే రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి తప్ప తెలుగు జాతి కోసం పనిచేసిన వ్యక్తి కాదు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏమంటే పక్క రాష్ట్రంలో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి శిష్యులండి. ఆయన శిష్యర్గం చేసిన వాళ్ళు కేంద్రంలో లోక్సభ స్పీకర్లు అయ్యారండి, కేంద్ర మంత్రులు అయ్యారండి, పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారండి. ఒక యాక్సిడెంటల్ సీఎం నువ్వు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నువ్వు మాట్లాడడం ద్వారా ఆయనతో నువ్వు సమానం అయిపోతావు అనుకుంటే, అలా నీకు చెప్పిన ఆ సలహా ఇచ్చినోడు ఎవడన్నా ఉంటే ఆయన్ని 100 అడుగులు కొయ్యి సాయంత్రం పాతే. ఎందుకంటే ఇలాంటి సలహాలు నమ్మే ఈ రోజు 151 నుంచి ప్రజల అభిమానం నుంచి నువ్వు దూరం అయ్యో 11 సీట్లకు వచ్చి పడ్డావు. ఆయన ఇప్పటికీ నీ పంద మార్చుకోకుండా నేను ఇలాగే ఏదో మా తాతలు జమీందారులు మేము ఇలాగే మాట్లాడతాం, ఎదురు వచ్చిన వాళ్ళందరినీ మేము తొక్కుకుంటూ పోతాం, తిట్టుకుంటూ పోతాం అంటే ఇది రాచరికంగా జగన్ రెడ్డి ఎక్కడ అంబేద్కర్ గారు జమీందారులు పోనీ అలా అనుకోవడానికి జమీందారులు కూడా కాదు కదా. పోనీ నిజంగానే అలా అనుకోవడానికి జమీందారులు కూడా కాదు కదా, బలపనూరు మేస్త్రీలు. సరే అదని వాళ్ళని ఎందుకు అవమానించడం కానీ. రైట్ రాజేష్ గారు ఒక్క నిమిషము. కొలికపూడి శ్రీనివాసరావు అక్కడ ప్రచారం కూడా చేసి వచ్చారు ఎలక్షన్స్లో. అక్కడ వీళ్ళు చెప్తున్నట్టుందా లేదా అక్కడ ఇంకో రకంగా ఉందా? తర్వాత ఈయన మాట్లాడిన మాటలు డిఐజీ గారి గురించి కానీ లేకపోతే అక్కడ పోలీసుల విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ